పొకిమాన్ సూపర్ ఉంది రే. కొట్టు 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 కొట్టు. ఎప్పుడు అన్నయ్య ఎప్పుడు పొకిమాన్స్ అయినా నాకు కూడా టామ్ అండ్ జెర్రీ పెట్టచ్చు. ఏ పో, నాకు పొకిమాన్ ఇష్టం, నేను ఎప్పుడు పొకిమాన్ చూస్తా. పెట్టవా? ఏ పో పో. జీవన్ జోషు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీలేనా? చదువెప్పుడు? ఇంకేం చేయాలమ్మా, స్కూల్కి వెళ్దామంటే స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఆన్లైన్ క్లాసులు విందామంటే ఫోన్లు లేవు. ఫోన్ కొని మరి ఇద్దరికి ఒక్కొక్క ఫోను. మనకి తినడానికే లేదంటే ఫోన్లో ఒకటా? డాడీకి చెప్పి చూస్తానులే, కొంటారేమో. సరే అయితే నాన్న, నేను డాడీకి ఫోన్ చేసి చెప్తాను, మీరు రోజు రాసి కంఠస్థ వాక్యం రాయండి. సరే అమ్మా. చాలా బాగుందిరా. మీకు సర్ప్రైజ్ నాన్న. ఏంటమ్మా అది? డాడీ మీకోసం మంచిగా 2 ఫోన్లు కొని తీసుకొచ్చారు నాన్న. వావ్, థ్యాంక్స్ అమ్మా. డాడీకి కూడా థ్యాంక్స్ చెప్పు. నాకొకటి అన్నయ్యకి ఒకటి. సూపర్ ఉన్నాయి ఫోన్లు. నాకు కూడా నచ్చింది. ఈ ఫోన్ మీ ఇద్దరు చదువుల కోసం కొన్నారు జీవన్. మీరు మంచిగా చదువుకుంటారని నాన్న ఎంతో కష్టపడి కొన్నారు. ఇందులో మీ చదువులే చదవని తప్పించి వేరే విషయాలు ఏమి చూడొద్దు. దేవునికి ఇష్టం లేని క్రియలు మీరు చూడొద్దు, సరేనా? సరే అమ్మా. అరే, ఇప్పుడు మన దగ్గర ఒక మంచి ఫోన్ ఉందిరా మన దగ్గర. ఇప్పుడే మనకి ఇంకా ఏ టీవీతో అసలు పనే లేదు. మనకి దీంట్లో ఏదైనా చేసుకోవచ్చు. మనం దీంట్లో క్లాసులు వినొచ్చు, ఫొటోస్ దిగచ్చు, పాటలు వినొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు ఫోన్లో కదన్నయ్య. అవును. అమ్మా ప్రశాంతి సిస్టర్. ఎవరు? ఫాస్టర్ గారు రండి. ఫాస్టర్ అమ్మా, గారు ప్రైజ్లాడండి. కూర్చోండి ఫాస్టర్ గారు. పిల్లలు పాస్టర్ గారు బాగున్నారండి? బాగున్నారమ్మా, దేవుడి దయ వల్ల. బ్రదర్ ఏరమ్మా? పనికి వెళ్ళారండి. పిల్లలు ఆన్లైన్ క్లాసులు కదండి, అందుకే ఆన్లైన్ క్లాసులో ఉన్నారండి. క్లాసులో ఉన్నారా? చర్చికి రావట్లేదంటమ్మా? ఏముందండి, కరోనా వల్ల భయంతో రాలేకపోతున్నామండి. అప్పుడైతే ఉదయకాల ప్రార్థనకు వచ్చేవాళ్ళం, దేవుడితో సంఘంతో మంచిగా ఉండేవాళ్ళం అండి. ఈ రోజులు అసలు బాగోలేదండి. అలా అనుకుంటే అలాగమ్మా. కరోనా ఉందని బెదరేమన్నా జాబ్కి వెళ్తాం మానేశాడా? మందిరానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని రండి. ఇంతకు ముందులా ఫాస్టర్ గారు రావాలనిపించట్లేదు ఫాస్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడైతే దూరంగా కూర్చొని మాస్కులు వేసుకుని ఆరాధించాలంటే ఏదోలా ఉందండి. అప్పుడులా లేదండి. అయినా సరే వస్తాం ఫాస్టర్ గారు. సరేనమ్మా. ఇంట్లో పరిస్థితులన్నీ బాగున్నాయమ్మా? బాగానే ఉందండి ఫాస్టర్ గారు. ఎప్పుడు ఉండేదే కదా ఆర్థిక ఇబ్బందులు. 2 పిల్లలు చదువుల విషయంలో అయితే వాళ్ళు ఆన్లైన్ క్లాసులు వాటి కోసం ఫోన్లు అప్పో చేసి ఫోన్లు 2 కొని తీసుకొచ్చారండి. వాళ్ళు చదువుతున్నారో లేదో తెలియదు. వాళ్ళు నాకేమో చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదండి. నాకేమో అర్థం కావట్లేదండి. మీరైతే ప్రార్థన చేయండి. సరేనమ్మా, తప్పకుండా అమ్మా. పిల్లల్లో ఒకసారి పిలిస్తే ప్రార్థన చేసి వెళ్తాను. సరేనమ్మా అయితే. ఒరే జోషు, జీవన్, ఫాస్టర్ గారు వచ్చారు రండి. రే, పాస్టర్ గారు వచ్చేయండి, వెళ్ళరా రే. నేను వెళ్ళు, నాకు 5000 పాయింట్స్ ఒకవేళ వెళ్ళాను అన్ని పాయింట్స్ పోతే నువ్వే వెళ్ళు. 5000 అవ్వా, నాకు 20,000 వచ్చాయి. నేను వెళ్ళు, నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళు, నీకే తక్కువ వచ్చాయి. నువ్వే వెళ్ళు, నాకే ఎక్కువ వచ్చాయి. నువ్వే వెళ్ళు. ఏ జీవన్, ఇందాక నుంచి పిలుస్తున్నాను కదరా, పాస్టర్ గారు వచ్చారు రండి, ప్రార్థన చేయించుకుందాం. అమ్మ సీరియస్ క్లాస్ జరుగుతుందమ్మా, లేకపోతే టీచర్ తిడుతుంది. నాకు ఇష్టం ఉందమ్మా, నేను రాలేను. అదేం కుదరదు, రండి ప్రార్థన చేయించుకుందరు గాని. సరే అమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాబు, జోషి, జీవన్ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? చదువుకుంటున్నాం పాస్టర్ గారు. బైబిల్లో ఏలీ తాతకి 2 పిల్లలు ఉన్నారు. లోకంలో భయం లేకుండా, తల్లిదండ్రులకి భయపడకుండా, వాళ్ళ జీవితంలో ఎంతో మందిని బాధపెట్టి మందిరానికి వచ్చేవాళ్ళని కూడా రానియకుండా ఎంతో బాధ పెట్టారు. ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా
పుట్టుడు దుఃఖాన్ని మిగిల్చారు. మీ అమ్మ నాన్నకి చదువు లేకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి సమాజంలో మంచి పేరుంది, సంఘంలో కూడా మంచి పేరుంది. మీరు కూడా సంఘానికి, దేశానికి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలి. ఓకే అంకుల్. దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి బతకాలి నాన్న, సరేనా? సరే అంకుల్. మంచిదమ్మా ప్రశాంతి సిస్టర్. మీ పిల్లల్ని దేవుడి యందు భయభక్తులు కలిగి పెంచితే మీ పిల్లలు ఎక్కడైనా మంచిగా బతుకుతారు. సరేనమ్మా, ఆ పనిలో ఉండండి. అలాగే అండి పాస్టర్ గారు. మంచిదమ్మా. స్తోత్రాలు తండ్రి యేసయ్య, నీ పాదాలకి స్తోత్రాలు నాయన. ఈ కుటుంబాన్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, ఈ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ కుటుంబంలో ప్రతిదీ సమృద్ధిని దయచేయండి అయ్యా తండ్రి. చదువుతున్నప్పుడు తండ్రి మీ జ్ఞానం చొప్పున చదివే ధనితను దయచేయండి. ఈ కుటుంబాన్ని చూసి అనేక కుటుంబాలు అయ్యా తండ్రి మారే ధనితను దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం చేస్తుంది తప్పు అనిపిస్తుందిరా. అబ్బో ఏ చెప్పావు లేరా పెద్ద జోకు. ఒక్కరోజు పాస్టర్ గారి ఇంటికి రాగానే పాస్టర్ గారి ఆత్మ వచ్చేసింది ఏంట్రా. చెప్పావు లేరా పెద్ద జోకు. లైట్ తీసుకోరా, పడుకోరే రే. నిజమే, నా పిల్లలకు చదువు చదువు అంటూ స్తోమత లేకపోయినా ఫోన్లు కొనిచ్చాను. కానీ దేవుని వాక్యం చదువుకోవడానికి ఒక్క బైబిల్ కొనలేకపోయాను. క్లాసులు వింటున్నారా అని ఎన్నోసార్లు అరుస్తూ ఉన్నాను. ఇంతకీ రోజు బైబిల్ చదివారా అని ఎప్పుడూ అడగలేదే. నా పెంపకములోనే తేడా ఉంటే వారిని గూర్చి తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. లోక విషయాల్లో నా బిడ్డలపై చూపిన శ్రద్ధ దేవుని విషయంలో చూపించినందుకు సిగ్గుపడుతున్నాను. జీవన్, జోష్. వావ్, నాకు బిస్కెట్ ఇయ్యమ్మా ప్లీజ్. ఇస్తా ఇలా కూర్చోండి, ఒక మాట చెప్పాలి. జీవన్, జోష్, మీకు ఒక పరీక్ష. ఏంటంటే ఇది మీరు తినేటప్పుడు ఎవరు చూడకూడదు, ఎవరికి కనపడకుండా తినాలి, సరేనా? సరే అమ్మా. జాగ్రత్త, ఎవరు చూడకూడదు. ఎవరు మమ్మీ నాది అయిపోయింది మొత్తం. అవునా, వెరీ గుడ్. తమ్ముడేడి? అదిగో వస్తున్నాను, అదిగో. తినలేదా నాన్న?